హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లుక్అవుట్ విత్ హన్షి. ఇట్స్ మండే మార్నింగ్ అరౌండ్ 6 అవుతుంది టైము. లైఫ్ లేట్లీ హ్యాస్ బికమ్ వెరీ ఏమంటారంటే బిజీ. ఐఎమ్ నాట్ రియలీ ఫైండింగ్ టైమ్ ఫర్ మై సెల్ఫ్. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి మనం పని చేస్తూ చాలా మేనేజ్ చేసుకోవచ్చు, బట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని అంటే ఇది కంప్లీట్గా డిఫరెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి జూన్ 1 నుంచి అయితే ఈ హైబ్రిడ్ ప్యాటర్న్ కూడా కాకుండా మొత్తం 5 days నేను ఆఫీస్కి వెళ్ళాల్సిందే. కొంచెం టెన్షన్గా ఉంది ఎలా మేనేజ్ చేస్తా అని, ఎందుకంటే లాస్ట్ 3 years నుంచి నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ బాగా అలవాటు అయిపోయింది అనమాట. బోత్ ద వే ఎటీవే మనం ఆఫీస్ వర్క్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే, బట్ మనం తీసుకునే బ్రేక్స్లో ఇంట్లో మల్టిపుల్ థింగ్స్ని మేనేజ్ చేసుకోవచ్చు, అలానే ఆఫీస్ వర్క్ కూడా చేసుకోవచ్చు. బట్ సపోజ్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు ద ఆఫీస్ దర్ లైక్ మెనీ థింగ్స్ టు యాడ్ ఆన్ అనమాట. లైక్ ట్రావెలింగ్కి నాకు చాలా టైం పడుతుంది అండ్ ఐ హ్యావ్ టు గెట్ రెడీ. ఇప్పుడు మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాం, 10 మంది మనల్ని చూస్తున్నారంటే మనం ప్రెజెంటబుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ నాకు ఇంపార్టెంట్. సో రెడీ అవ్వడానికి టైం పడుతుంది. సో ఇట్ ఈస్ నాట్ సో ఈజీ థింగ్ అనమాట. ఇంట్లో ఉంటే ఏముంది, ఒక నైట్ డ్రెస్ మీద ఒక ముడితో అట్లా వెళ్ళిపోవచ్చు. బట్ వెన్ యూర్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ద హౌస్ ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. అది నేను ఫీల్ అవుతాను. ఎనీవే, ఐ హ్యావ్ గాట్ సో మెనీ థింగ్స్ టు మేనేజ్ ఫ్రమ్ నౌ. అంటే నెక్స్ట్ మంత్ నుంచి కొంచెం టెన్షన్గా కూడా ఉంది, అసలు నేను ఇన్ని మేనేజ్ చేయగలుగుతానా లేదా ఏంటి అని చెప్పి. ఐ హ్యావ్ యూట్యూబ్, ఐ హ్యావ్ ఇన్స్టా, ఐ హ్యావ్ మై బేబీ, ఐ హ్యావ్ మై హోమ్ టు మెయింటైన్, ఫ్యామిలీ, మై సెల్ఫ్, ద వర్క్. నాకు తెలిసి నేను కొంచెం లోడ్ ఎక్కువ తీసుకుంటున్నాను అని చెప్పి మేబీ కొన్ని విషయాల్లో బ్రేక్ తీసుకుని ఉండొచ్చు. మేబీ వ్లాగ్స్ కొంచెం ఇప్పటి నుంచి లేట్ అవుతూ ఉండొచ్చు. ప్లీజ్ డోంట్ మైండ్. ఎనీవే, ఐ ఆమ్ హియర్ ఇన్ ద కిచెన్ టుడే టు డూ ద రెగ్యులర్ హౌస్ హోల్డ్ థింగ్స్ అనమాట. స్పెషలీ లంచ్ ప్రిపేర్ చేయాలి, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి మోహన్కి. అండ్ ఈ డోర్ మ్యాట్స్ చాలా మురిగ్గా అయిపోయినాయి అనమాట. అండ్ క్లైమేట్ కూడా మనకి ఈ ఎండాకాలం వానలేంటో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పుడు చూస్తున్నాను. ఏదో ఒక్కసారి ఎండాకాలంలో వాన పడితే ఓకేలే అనుకుంటున్నాను, కానీ మరీ ఎండాకాలంలో ఇంత చల్లదనాన్ని ఐ డోంట్ నో ఇది మంచి అనుకోవాలో చెడు అనుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మాకైతే సమ్మర్ పెండింగ్ టాస్క్లు బాగా ఉండిపోయినాయి అనమాట. మిరపకాయలు ఎండలేదు కారానికి, బెల్లం ఆవకాయకి అత్తమ్మ ముక్కలు కొట్టించారు, ఆ బెల్లం ఆవకాయ ముక్కలు ఎండలేదు. ఓ మై గాడ్, ఎన్ని పెండింగ్ టాస్క్లు ఉన్నాయో నేను చెప్పలేను. ఎనీవే, సో మనము ఇంత బిజీ లైఫ్లో ఉన్నాం కాబట్టి, అంటే చాలామంది, నాట్ ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్ అనే కాదు, ఇట్స్ ఫర్ ఎవ్రీ వన్. ఈవెన్ హోమ్ మేకర్స్కి కూడా ఆ మార్నింగ్ రష్ అనేది చాలా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్ ప్యాక్ చేయడం, హస్బెండ్స్కి ప్యాక్ చేయడం, మేబీ రిలేటివ్స్ వచ్చినప్పుడు యూ నీడ్ ఎ క్విక్ మీల్. సో మన కిచెన్లో మనం వాడే కుక్వేర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మై డైలీ యూజ్డ్ కుక్వేర్ టుడే, స్పెషల్గా ఇండస్ వ్యాలీ నుంచి. ఈ బాటిల్ దానిలో పెట్టచ్చు కదా, ఇక్కడ తెచ్చి పెట్టేవాళ్ళు. సో కిచెన్ పొద్దునే ఓపెన్ అవ్వగానే ద ఫస్ట్ థింగ్ వి డూ ఈజ్ బాయిల్ మిల్క్. అండ్ ఈ గిన్నె నేను ప్రతిరోజు మిల్క్ బాయిల్ చేయడానికి యూజ్ చేస్తాను అనమాట. అండ్ నాట్ ఓన్లీ మిల్క్, ఎనీ కైండ్ ఆఫ్ పాస్తా కానీ, లైక్ ఏదైనా రసం పెట్టుకోవడానికైనా, దేనికైనా ఇది నాకు చాలా కన్వీనియంట్గా అనిపిస్తుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈస్ దీస్ 2 కుక్కర్స్, ప్రెషర్ కుక్కర్స్ అనమాట. యూ డోంట్ బిలీవ్ దిస్, ఐ యూజ్ దిస్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే.
రియలీ ఈచ్ అండ్ ఎవ్రీ డే. ఈ చిన్న కుక్కర్ అయితే మా అమ్మాయికి చిన్న చిన్నగా ఒక మీల్ లైక్ కిచిడి కానీ పప్పు కానీ ఉడకపెట్టుకోవడానికి, ఎనీథింగ్ టు బాయిల్ ఐ యూస్ దిస్. అండ్ ద నెక్స్ట్ కుక్కర్ ఎవ్రీ డే మేము దానిలో రైస్ కుక్ చేస్తామన్నమాట. ఈజీగా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ ఉడికిపోతుంది అలా. ఓకే, నౌ ఫ్యూ పీపుల్ మైట్ థింక్ నేను వీళ్ళతో కొలాబ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇదంతా చెప్తున్నాను అని చెప్పి. లేదు, ఐ రియలీ జెన్యూన్లీ లైక్ దేర్ ప్రోడక్ట్స్ అనమాట. అందుకని కంటిన్యూ చేస్తున్నాను వీళ్ళతో కొలాబరేషన్. టు బీ వెరీ వెరీ ఫ్రాంక్, నాకు వీళ్ళ ప్రోడక్ట్స్ నిజంగా నచ్చాయి. ఆ స్టెయిన్లెస్ స్టీల్వి కానీ, కాస్ట్ ఐరన్ కానీ, ఎనీథింగ్ ఈజ్ జస్ట్ రియలీ పర్ఫెక్ట్. సో మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూపన్స్ కూడా యాడ్ చేస్తాను అనమాట. ఇఫ్ యూ టైప్ మై కూపన్ యూ విల్ గెట్ అన్ అడిషనల్ డిస్కౌంట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద లంచ్ బాక్స్ స్టోరీ. ఈరోజు నేను ఎగ్స్ ఇంకా చిట్టి ఆలు ఉంటాయి కదా, అది బాయిల్కి పెట్టేశాను. అండ్ ద అదర్ కుక్కర్ హ్యాస్ రైస్. పొద్దున్నే కొయ్యమని ఏడుపు ట్యాంగో కావాలో అని. ఇది వస్తుందా, డిశ్చార్జ్ ఉందా ఐస్లోంచి? ఎలాగైతే లేవు, ఎర్రగా ఉన్నాయి. సో ఐ స్టార్టెడ్ మై డే విత్ ఆమ్లా వాటర్ అనమాట. ఆమ్లా వాటర్ అంటే మన ఉసిరికాయలు ఉంటాయి కదా, ఉసిరికాయలని జ్యూస్ లాగా చేసి ఫ్రీజర్లో పెట్టి ఐస్ క్యూబ్స్ లాగా చేసి రోజు ఒక 2 క్యూబ్స్ హాట్ వాటర్లో వేసుకొని అది తాగుతున్నాను అనమాట. ఐ హర్డ్ దిస్ స్కిన్కి బాగుంటుంది అండ్ ఆల్సో ఇమ్యూన్ చాలా బూస్ట్ చేస్తుంది. ఆమ్లా ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెయిర్ అండ్ స్కిన్ అని విన్నా. అండ్ దీస్ డేస్ నాకు ఎందుకో మేబీ బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్ ఆర్ మేబీ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై బాడీ అనమాట. దానివల్ల నాకు ప్రెగ్నెన్సీలో యూజువల్గా ఇలా డార్క్ నెక్ ఉండింది, మళ్ళీ అది రిపీట్ అవుతుంది. సో ఐ రియలీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మై డార్క్ నెక్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు మొహం ఒక కలర్లో ఉండి నెక్ ఇంకొక కలర్లో ఉంటే చాలా చండాలంగా ఉంటుంది. సో ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ ఫ్యూ మోర్ ప్యాక్స్ డీటాన్ అవ్వడానికి, నెక్ బాగుండడానికి. అవన్నీ వర్కౌట్ అవుతే నేను వీడియోలో షేర్ చేస్తాను, మీలో ఎవరికన్నా మేబీ హెల్ప్ అవ్వచ్చు. బాగుంది. ఎందుకన్నయ్య మ్యాంగో మొత్తం తిన్నావా? సరే ఇస్తున్నా ఉండు.
ఈ కాంబినేషన్ ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఎప్పుడన్నా ట్రై చేశారో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్స్, ఆలు ఇంకా చెర్రీ టొమాటోస్ ఆప్షనల్, అవి ఉన్నాయి కాబట్టి నేను వేసాను. నాకైతే చాలా ఇష్టం అనమాట నాన్ వెజ్ అండ్ వెజ్ని కలిపి వండి తినడం. అండ్ మోహన్ ఈజ్ ఎ క్వైట్ ఆపోజిట్ పర్సన్. హీ సెడ్ ఆలు లేకుండా ఉండుంటే బాగుండేది అని చెప్పి. ఐ సెడ్ ఆలు నాకు ఇష్టం కాబట్టి కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఈ రోజుకి తిను అని. ఐఎమ్ ఆల్మోస్ట్ డన్ విత్ ద కుకింగ్. నేను ఎప్పుడు సింపుల్ రెసిపీసే చూస్ చేసుకుంటాను, స్పెషల్గా ఆ మార్నింగ్ రష్ అవర్స్లో. హాఫ్ అన్ అవర్లో కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి చూస్తా. అండ్ బెస్ట్ కుక్వేర్ యూజ్ చేస్తాను, లైక్ కుక్కర్స్ కానీ ప్రెషర్ కుక్కర్స్ కానీ వండేవి ఏదైనా సరే. సో నా కుకింగ్ వెజిల్స్లో ఇది ఇంకొక బెస్ట్ పార్ట్నర్ అనమాట, ఇడ్లీ మేకర్. ఇది కూడా నా రీసెంట్ న్యూ ఎడిషన్. సో దీనిలో 14 ఇడ్లీస్ ఒకటేసారి పడతాయి. ఫ్యామిలీ ఆఫ్ 3 or 4కి ఈజీగా సరిపోతుంది. అండ్ ఇది చాలామంది చేయకపోవచ్చు, కొంతమంది కడిగి అలా పెట్టేస్తారు ఇడ్లీ. నేను కొంచెం అతుక్కోకుండా ఉండడానికి ఆయిల్ ఆర్ గీ రబ్ చేస్తే ఇడ్లీ అసలు అతుక్కోకుండా వస్తుంది అనమాట. సో ఫర్ ద బ్రేక్ఫాస్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇడ్లీ అండ్ పల్లీ చట్నీ ఫర్ టుడే. అండ్ యూ నో వాట్, మా ఇంట్లో పల్లీ చట్నీ కూడా అండర్ 5 minutesలో చేసేసుకుంటాం అనమాట. మీల్ ప్రెప్స్లో మేము ఫస్ట్ చేసుకునేది పీనట్స్ అన్నీ, పల్లీలన్నీ వేపి పెట్టుకోవడము. సెకండ్ థింగ్ ఏంటంటే ఆయిల్లో చిల్లీస్ని ఫ్రై చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. థర్డ్ థింగ్ ఏంటి అని అంటే చింతపండు పేస్ట్ చేసి పెట్టుకోవడం అనమాట. ఇలా సమ్ అదర్ థింగ్స్ కూడా చేసుకుంటాం మంత్ వచ్చిన తర్వాత. ఎవరికైనా క్విక్ కుకింగ్ ఐడియాస్ కోసం, మీల్ ప్రెప్ ఐడియాస్ కోసం కావాలి అంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. నేను ఒక మీల్ ప్రెప్ వీడియో కూడా ప్లాన్ చేసి పెడతాను అనమాట. సో దట్స్ ద రీజన్ మా కుకింగ్ అనేది చాలా తొందరగా అయిపోతుంది. లైక్ హాఫ్ అన్ అవర్ 40 minutes మ్యాక్స్ మార్నింగ్ కిచెన్లో మేము స్పెండ్ చేసే టైము, నేను కానీ అత్తమ్మ కానీ. సో ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ soon. Thanks for watching till the end. I know ఇది షార్ట్గా ఉంది, just 10 or 12 minutes video, but next time for sure I'm going to give you the longest video and also my plant store. So ఇప్పటికీ దీంతో సరిపెట్టుకుందాం, ఓకేనా? బాయ్.